దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము శ్రేష్టమైన దినము శనివారం అండి, అనగా మౌన దినము. మార్కు సువార్త 15 అధ్యాయము 42-47 వచనములలో, మత్తయి సువార్త 27 అధ్యాయము 62 నుంచి 66 వచనములు, అదే విధముగా యోహాను సువార్త 19 అధ్యాయం 38-42 వచనములలో కూడా ఉన్నదండి. లూకా సువార్త 23 అధ్యాయము 50-53 వచనములండి. నలుగురు సువార్థికులు కూడా మరి ప్రతి విషయము కూడా క్షుణ్ణముగా వ్రాశారండి. మరి ఈ యొక్క ధనవంతుడు సమాధిలో ఉంచడం అనేది ప్రవచనముగా యెషయా గ్రంథం 53 అధ్యాయము 9వ వచనం ప్రకారం, అతడు మరణమైన తర్వాత భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అదే నెరవేర్పుగా మార్కు సువార్త 15 అధ్యాయము 42వ వచనం నుంచి, ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగారండి. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగారండి. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించారు. అతడు నారబట్ట కొని ఆయనను దించి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించి క్రొత్త సమాధి యందు యేసుక్రీస్తును పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించారండి. మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు అక్కడ ఉంచబడిన చోటు ఉంచారండి. అదే మత్తయి సువార్త 27 అధ్యాయము 62వ వచనంలో కూడా మనకి ఈ యొక్క వాక్యాలు మనకి కనిపిస్తాయండి. శనివారం దినమున మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతోటి చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచకుని కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరండి పిలాతుకు. అందుకు రాజైన పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పారండి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారండి. ఇటు రీతిగా శనివారము మౌన దినమున యేసుక్రీస్తు ఆ యొక్క చనిపోయిన శవము తీసుకువెళ్ళడానికి ఒక యేసు శిష్యుడైన యేసేపు ముందుకు వచ్చి తెగించి రాజైన పిలాతును అడిగి తీసుకొని వెళ్ళారండి. కానీ అక్కడున్న హింసించిన వారు, దూషించిన వారు, ఉమ్ము వేసిన వారు, మరి సిలువ వేసిన వారు అందరూ కూడా భయమే వారికి. ఎందుకంటే 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు కదా, తిరిగి లేచినా వచ్చి మళ్ళీ శిక్షిస్తాడేమని భయపడ్డారండి. కానీ మనకైతే ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఒక విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేస్తారు, మన అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తారని. కాబట్టి మనము అదే మరి నిరీక్షణతోటి, విశ్వాసంతోటి దేవునికి ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండి ఆ యొక్క రెండో రాకడలో ఆ పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మధ్య ఆకాశంలో కలుసుకోవడానికి మనం అందరం సిద్ధపడతామండి. ఆమెన్.